బట్టలు ఓడదీస్తారు. అసలు అంటే నేను అంటుంది ఒక పోలీస్ వ్యవస్థ, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఉంటారు కదా. పోలీసులను పదే పదే మీ బట్టలు ఓడదీస్తాం అంటే వాళ్ళకి కొంత ఓపిక ఉంటుంది. వాళ్ళకు ఓపిక నశించినప్పుడు వాళ్ళు ఓడదీయటం మొదలుపెట్టిస్తే అవతల వాళ్ళయ్యి వాళ్ళు చట్టాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ బట్టలు ఓడదీస్తాం అన్నాడు. బట్టలు ఓడదీయటం కన్నా మొదలు పెడితే నిజంగా అది చాలా దరిద్రంగా ఉండిద్ది, చాలా భయానకంగా ఉండిద్ది. అందుకని మాట్లాడేటప్పుడు విమర్శ చేయటం వరకు చెయ్యండి, కానీ వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని అంతే కదా. మా పోలీసు ఆయన బట్టలు ఓడదీస్తామంటే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఆయన బట్టలు ఓడదీస్తామంటే ఆ ఊరుకునిద్దా? వాళ్ళ ఆవిడ ఊరుకునిద్దా? మీ తండ్రి బట్టలు ఓడదీస్తాం, పోలీసు వాళ్ళు బట్టలు ఓడదీస్తాం అంటే వాళ్ళ పిల్లలు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? అందుకని ఆలోచించి మాట్లాడటం అవసరం. పోలీసులు లా అండ్ ఆర్డర్ని సక్రమంగా నిర్వర్తించకపోతే రేపు మీ పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం అనేది మంచి పదం, ఇబ్బంది లేదు. మీ బట్టలు ఓడదీస్తాం, ఏంది బట్టలు ఓడదీసేది? అదే పని చెప్తున్నారు. ఏంటి ప్రతిసారి బట్టలు ఓడదీసి ఏంటి? పోలీసులు బట్టలు ఓడదీస్తే ఏంటి అంత చూడాలనుకోవాల్సింది ఏం కనిపిస్తుంది? ఆల్రెడీ వాళ్ళ ఎంపీలు అందరూ చూపెట్టారు కదా సార్, ఇంకేముంది? సరే, ఇక అది వాళ్ళ ఎంపీలు అందరూ వెళ్ళండి. ఒక ఎంపీ గోరంట్ల మాధవ్ అలాగే ఈయన సరే ఎవరన్నా కానీ వాళ్ళల్లో కొంతమంది ఒక మంత్రిలో, ఎంపీలో, ఎమ్మెల్సీలు ఏదో జరిగింది అనుకోండి. సరే, అంటే ఆయనకు అదే ఉన్నట్టుండే ట్రాన్స్లో. అప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇప్పి చూపించారు, ఇప్పుడు ఎవరు ఇప్పు చూపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పు చూపిస్తా అని చెప్పాలనుకొని చెబుతున్నారు ఏంటనే తెలియదు కానీ, బట్ అది ఆయన నెగిటివ్. సరే, అది వదిలేద్దాం. ఇప్పుడు మనము ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మేయదు కదా. అది కూడా చేలోనే మేస్తుంది. ఆవు గట్టును మేస్తే దూడ కూడా గట్టును మేస్తుంది. అది పెద్దగా ఎవరూ చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? బట్టలు ఓడదీస్తాం, మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని మాట్లాడారు. మరి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సభలో ఆయన ఇంకొంచెం గొప్పగా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి ఆ బయట ప్లే చేయండి. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారు. ఏంటి సార్ అసలు వ్యాఖ్యలు ఏంటి? ఒక బాధ్యతకరమైన వ్యక్తి అంటే ఒక మాజీ మంత్రి, ఒక మాజీ శాసనసభ్యుడు, పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ఏంటంటే ఆయన మాట్లాడుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలని లేదా అధికారులని గుంటూరు యువతల నుంచే ఉన్న లాగి కొడతారట, బయటికి ఇళ్లలోంచి లాగి. ఈ గుంటూరు అవతల నుంచేమన్నా నరికి పారేస్తారంట. అసలు ఈయన అసలు ప్రజాప్రతినిధి ఎలా అయ్యాడు? ఈయన అసలు ఏమి ఉద్దేశాన్ని ఈయన చెప్పాలనుకుంటున్నాడు? అంటే ఈ రకంగా భయపెట్టడం ద్వారా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈయన మాట్లాడినట్టుగా, అందుకనే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మేస్తుందా అంటే ఆయన ఏదైతే మాట్లాడాడో దానికి తగ్గట్టుగానే వీళ్ళ వ్యాఖ్యలు కూడా ఉంటాయి. ప్రజలు వీళ్ళకి 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని 5 సంవత్సరాలు పరిపాలించమంటే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడి, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడి, ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం వలన వీళ్ళను ప్రజలు 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టినా కానీ ఇంకా కూడా బాధ్యత లేకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యాఖ్యలను చేసి ఏమి సమాజానికి ఏమి తెలియజేద్దాం అనుకున్నారు? బాధ్యత కలిగిన వ్యక్తులు కదా. రోడ్డు మీద పోయేటువంటి ఎవరో 420 ఎవరన్నా మాట్లాడారు, ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడాడు అని అంటే అర్థం ఉంటుంది.
కానీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తులు లేదా ఒక ప్రజాప్రతినిధులుగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళ నోటి వెంట నుంచి వచ్చేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే, వీళ్ళ మాటలు చూస్తుంటే సిగ్గేస్తుంది. అంటే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి అనేటువంటి ఒక కుట్రలు జరుగుతున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి ప్రవీణ్ పగడాల లాంటి ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్యగా సృష్టీకరించి తలను నరికేస్తాం, మొండాలు తీసేస్తాం, కాళ్ళు తీసేస్తాం, చేతులు తీసేస్తామని చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి చాలా విధ్వంసానికి పథకరచన చేశారు. అది కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి డ్రామా. పోలీసులు బట్టలు ఓడదీస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఏమన్నా గుంటూరు యువతల వరకేమన్నా ఇంట్లో నుంచి లాగి కొడతారట, గుంటూరు అవతల నుంచి ఏమన్నా నరికేస్తారంట. ఎంతమందిని నరుగుతారా నాయన? మీరు నరికి ఉన్న శవాలే ఇప్పుడు లెక్కలేక ఆ కేసులు తేలక వస్తుంది. ఇప్పుడు ఈయన నరుగుతారు అన్నట్టుగానే వైఎస్ వివేకానంద రెడ్డిని నరికిన తర్వాత, ఆ గొడ్డలతో నరికిన తర్వాత ఆయన చెప్పింది కరెక్టే. ఆయన చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఎందుకంటే అనుభవం కదా, ఎవరు ఎంతటి ప్రతిభావంతులో ఉండేటువంటి అనుభవం కదా. అందుకనే ఆయన గుంటూరు అవతల నుంచి నరికేస్తామంటే వైఎస్ వివేకానంద రెడ్డిని నరికి ఆ కేసు ఇంతవరకు ఏమీ తేలనటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాగా ఆ విధంగా చాలామందిని నరికారు కదా. మరి పరిటాల రవి గారిని కాల్చి చంపేశారు. ఇట్లాంటివి చూస్తే చాలా నరకిన ఉన్న దృశ్యాలు. అందుకని అక్కడ వరకేమన్నా అటేమన్నా నరుగుతారంట, ఇటేమన్నా ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతారంట. ఏంట్రా ఆయన కొట్టేది? ఏంది అసలు ఇది? వ్యాఖ్యలేంది? ఏంటది చెప్పండి. మీరు మీ పార్టీ కేడర్ను ఉత్సాహపరచడానికి మంచి పదాలు వాడుకోండి. ఆయన మీద క్వార్జీ, నెల్లూరు క్వార్జీకి సంబంధించి కారుమూరు నాగేశ్వరరావు మీద కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటిది ఎంతైతే వివాదం ఉందో అంత వివాదం ఆయన బామ్మరిదో లేదా ఆయన మనుషుల చేత చేపించిన వివాదం ఉంది. దానికి సంబంధించి చరిత్ర తీస్తే మామూలుగా 100 అంశాలు బయటకు వస్తాయి. అట్లాగే గతంలో రైస్ మాఫియాకి సంబంధించిన ఆయన పాత్రల గురించి మనం మాట్లాడున్నాం. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్కి సంబంధించిన స్కామ్స్ గురించి మాట్లాడున్నాం. ల్యాండ్కి సంబంధించినటువంటి స్కామ్స్ వివాదం గురించి మాట్లాడున్నాం. కరెక్ట్గా దాని మీద ఎంక్వైరీలు చేస్తే 5 నిమిషాలు ఆ చరిత్ర అంతా బయటకు వస్తుంది. సరే, మనకి వెనకమాల మన ఎప్పుడైనా గురిగింజ అని ఒకటి ఉండిద్ది. గురిగింజ ఎప్పుడన్నా మనకి ఎక్కడన్నా కనిపిస్తే పొలాల్లో తీసుకొని రావాలి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడున్నటువంటి పిల్లలకి గురిగింజ అని ఉంటుంది. పైనంతానేమో ఇంతే ఉండిద్ది, పైనంతానేమో ఎర్రగా ఉండిద్ది, కిందంతానేమో నల్లగా ఉండిద్ది. పైన ఎరుపు చూసి నా అంత ఎరుపు అసలు ఎవరూ లేరు కావాలా, నా అంత అందం, నా అంత కళ ఎవరికీ లేదుగా, నా అంత తేజస్సు అని చెప్పని అదంతా అనుకుంటా ఉండేది. కానీ దాని కింద ఉన్నటువంటి నలుపు, అంత నలుపు ఇంకేమీ ఉండదు. మన ఇంటుల కంటే అంతకంటే నల్లంగా ఉంటుంది. అందుకని వీళ్ళకు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి దాన్ని చూసి వీళ్ళు మురిసిపోతుంటారు తప్ప వీళ్ళ కింద ఉన్నటువంటి నలుపు, వీళ్ళ కింద ఉన్నటువంటి అవినీతి లేదా కింద ఉన్నటువంటి విమర్శలు వీటిని చూసి తెలుసుకునేటువంటి పరిస్థితులు లేరు. అరే 10 నెలల కాలంలో ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే తప్పు వీళ్ళది కాదండి, తప్పు కూటమి ప్రభుత్వం. నేను నా అభిప్రాయం అయితే తప్పు వీళ్ళది కాదు, కూటమి ప్రభుత్వం తప్పు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఇట్లాంటి మాట్లాడేటువంటి నాయకుల మీద సరైన విధంగా సక్రమమైన విధంగా చర్యలు లేకపోవటం. ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందు అప్పులు లేకుండా చేయాలి, వృద్ధి రేటు ఎలా సాధించాలి, జీడిపిని ఎలా సృష్టించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తేవాలి, అమరావతిని ఎలా కంప్లీట్ చేయాలి, పోలవరాన్ని ఎలా తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలను ఎలా ఒప్పించి తీసుకురావాలి, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ స్కీమ్స్ ఎలా తేవాలి, అక్కడి నుంచి ఏ రకమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలి. 24 గంటల్లో ఆయన 4 గంటలు నిద్రపోయి 20 గంటలు దీని మీద ఎక్సర్సైజ్ చేసి 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 ఈ 10 నెలల్లో జీడిపిని నెంబర్ 2కి తెచ్చారు. విశాఖ ఉక్కు క్లారిటీ తెచ్చారు. పోలవరానికి ఒక 15,000 కోట్లు తెచ్చారు. అమరావతికి ఒక 15,000 కోట్లు తెచ్చారు. లేక ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 8 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది. అంటే కూటమి ప్రభుత్వం లోపం ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇదంతా మీరు చేస్తారని ప్రజలకు క్లారిటీ ఉంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడేటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం సరైనటువంటి విధంగా చర్యలు తీసుకోకపోతే, లేదా దానికి అనుగుణంగా ప్రణాళికలు లేకపోతే, ఇలాంటి మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగే కొంది రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించాలనేటువంటి కుట్రలోకి కారణమవుతాయి. అంటే ప్రవీణ్ పగడాల చూసిన తర్వాత అయినా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే విధ్వంసం ఎందుకు, అభివృద్ధి జరగకూడదు. ఈ కూటమి ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది అనుకోండి, ప్రజలు మరోసారి వాళ్ళకి అవకాశం ఇస్తారు, ప్రజలు మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తారు. అదే గనక లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి విధ్వంసాలు జరిగి, కుట్రలు జరిగి, మత కల్లోలాలు జరిగి అట్లాంటివి జరిగితే ఏం చేస్తారు? వామ్మో ఈ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం, కారుమూరి నాగేశ్వరరావు గారిని గెలిపిద్దాం. కారుమూరి నాగేశ్వరరావు గారిని గెలిపిస్తే ఇంట్లో నుంచి ఇటువైపు అందరిని బయటికి లాగి తంతాడు, అటువైపు నుంచి మొత్తం నరికేస్తాడు. వామ్మో ఈయనంత చూడండి ఆ సినిమాల్లో ఉన్నట్టు ఆయనకి ఇక్కడ అదేంటి అది కూడా ఉండిద్ది. ఆయన అంటే మామూలుగా అంత రౌడీ కాదు కానీ ఆయన, కాకపోతే ఆయన సినిమాలో చూపించేటువంటి విలన్ క్యారెక్టర్కి ఆయన మరి యాప్ట్ అవుతానని చెప్పిన డైలాగులు వాడేయడం నాకు తెలియదు. బట్ సరే ఏదన్నా కానీ అంటే దీని వెనక ఒక పెద్ద మాస్టర్ మైండ్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళు ఇస్తున్నారు ఈ స్కెచ్ అంతా. అందుకని కూటమి ప్రభుత్వం 20 గంటలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించినట్లుగానే 16 గంటలు వాటి గురించి ఆలోచించి ఒక 4 గంటలు అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాలి. ఆయన దృష్టి పెట్టి అసలు దానికి సంబంధించినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, మీడియా స్ట్రాటజీ ఏంటి, దీన్ని ఎట్లా అవుట్కమ్ తీసుకెళ్ళాలి, ఇలాంటి వాళ్ళని చెక్ పెట్టి సమాజంలో ఎలా నియంత్రించాలి, ఎలా నిలుపుదల చేయాలని రోజుకి 4 గంటలు కాకపోయినా 2 గంటలు దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అపారమైన అనుభవానికి 2 గంటలు చెక్ పెడితే చాలు. అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఉండవు. ప్రజలు భయపడుతున్నారు. మేము నిజంగానే వచ్చి నరికేస్తాడు కావాలనుకుంటారు. వైఎస్ వివేకాన్ని నరికిన వాళ్ళకి ఇదే ఉంది, ఎవరినైనా నరకటం పెద్ద ఇష్యూ కాదు కదా, చాలా చిన్న ఇష్యూ కదా. బయట తీసుకొచ్చి కొడతామంటే కొట్టిందే కదా, కొట్టినందువల్ల ప్రజలు అట్లా చేశారు కదా.